Good morning students. Welcome to Laksha Academy YouTube channel. Today's topic is integration. Integration second year calculus లో ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి డెఫినెట్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ వచ్చేసరికి ఏరియాస్, నెక్స్ట్ వచ్చేసరికి డిఈ. ఆ 3 చాప్టర్స్ అనేది ఇంటిగ్రేషన్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇక్కడ కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ అనేవి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ది డెరివేటివ్. మెయిన్ మీరు ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. 1/√(1 - x² dx, 1/√(1 + x² dx, 1/√(x² - 1 dx, 1/1 + x². మెయిన్ ఫార్ములాస్. వీటి దగ్గరే కన్ఫ్యూజన్ అవుతుంటారు. వీటితో ఒక్కొక్క ఫార్ములాకి మనకి 3 అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములాస్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ వచ్చేసరికి రూట్ లోపల అన్నిటికీ 3 ఫార్ములాస్కి రూట్ ఉన్నది, లాస్ట్ ఫార్ములాస్కి రూట్ లేదు. ఇక్కడ ఉన్న రూట్లో -x² క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ 1 + x², √(x² - 1) లాస్ట్ పార్ట్కి రూట్ లేదు. ఓకే, ఇది వచ్చేసరికి ఫార్ములా sin ఇన్వర్స్ ఆఫ్ x + c. ఇది వచ్చేసరికి sin h ఇన్వర్స్ ఆఫ్ x + c. x² + 1 1 + x² లో రూట్ ఉన్నప్పుడు sin h ఇన్వర్స్ ఆఫ్ x + c. x² - 1 ఉన్నప్పుడు cos h ఇన్వర్స్ ఆఫ్ x + c. 1/1 + x² కి tan ఇన్వర్స్ ఆఫ్ x + c. ఓకే, ఇవి మెయిన్ ఫార్ములాస్. దీన్ని బేస్ చేసుకొని ఒక 4 ఫార్ములాస్. 1/√(a² - x², 1/√(a² + x², 1/√(x² - a², 1/a² + x². ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాస్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఈ ఫార్ములాలో 1 ఉన్న దగ్గర a². దీని యొక్క అప్లికేషన్ x ఉన్న చోట ఏ cos θ కానీ ఏ sin θ కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే దీని యొక్క ప్రూఫ్ వస్తుంది. మనం మెయిన్ ఇదే దీంట్లో ఉన్న టెక్నిక్ మనకి x ఉన్న చోట a² ఇచ్చినప్పుడు x/a రాసేయటం. దట్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ ఆఫ్ x/a + c, sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c, cos h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఇక్కడ వచ్చేసరికి ఈ 3 పార్ట్స్కి రూట్ ఉన్నది కాబట్టి అక్కడ dxలో ఉండే a ఇక్కడ వచ్చే a క్యాన్సిల్ అవుతాయి. కానీ ఇక్కడ a² + x² లో రూట్ లేదు కాబట్టి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. దీంతో పాటు 1/a² - x² dx, 1/a² x² - a² dx. ఈ ఫార్ములాస్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ప్లస్ ఉన్నప్పుడు a² + x² అయినా x² + a² అయినా సేమ్ ఫార్ములానే. ఇక్కడ వచ్చేసరికి మనకి a² - x², x² - a² ఉన్నప్పుడు క్లియర్గా రెండింటికి 1/2a 1/2a అలాగదమ్మా. ఫస్ట్ ఎప్పుడైనా కాన్స్టెంట్ ఏతో స్టార్ట్ చేసినప్పుడు న్యూమరేటర్ పార్ట్లో a + x/a - x ప్లస్ వచ్చేటట్లు తీసుకోండి. a²తో స్టార్ట్ అయినట్లయితే న్యూమరేటర్ పార్ట్లో ప్లస్, డినామినేటర్ పార్ట్లో మైనస్. ఇక్కడ మాడ్యులస్ ఉన్నది కాబట్టి a + xని x + a/x - aగా అయినా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏతో స్టార్ట్ అయితే న్యూమరేటర్ ప్లస్, డినామినేటర్ మైనస్ అన్నారు. ఇక్కడ మనకి xతో స్టార్ట్ అయినట్లయితే దీనికి ఆపోజిట్ a - x/a + x + c. ఓకే, దీన్ని x - a/x + a ఎందుకంటే మాడ్యులస్ ఉంది కాబట్టి రాసుకోవచ్చు. అలాగనే వీటిల్లో మనం యూజ్ చేయాల్సిన మెయిన్ ఫార్ములాస్ a² - x² dx, a² + x² dx, x² - a² dx. ఓకే, ఇక్కడ వచ్చేసరికి a² - x², a² + x², దీని నుంచి ఈ ఫార్ములా నుంచి దీని అప్లికేషన్. ఓకే, a² - x², a² + x², x² - a² తీసుకున్నట్లయితే ఇవి వచ్చేసరికి షార్ట్ ఫార్ములా, బట్ ఆన్సర్ ఈజ్ బిగ్గా ఉంటుంది. అన్నిటికీ కామన్గా x/2 x/2 x/2. ఇక్కడ ఏ పార్ట్ ఉందో అది రాసేస్తే a² - x², a² + x² x² - a². నెక్స్ట్ sin ఇన్వర్స్, sin h ఇన్వర్స్కి వచ్చేసరికి ప్లస్ రాయాలి, కాస్కి వచ్చేసరికి మైనస్ రాయాలి. ఓకే, తర్వాత a²/2 a²/2 a²/2
నెక్స్ట్ ఫార్ములా ఏది ఉన్నదో అది రాసేసుకోవటమే. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, దీనికి వచ్చేసరికి సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, ఈ పార్ట్ వచ్చేసరికి కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. అన్నిటికీ ప్లస్ సి కామన్గా రాయాలి. సి అనేది కాన్స్టెంట్. ఓకే, 1 minute. Next students, some standard substitution. ఫస్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ రిజల్ట్స్ నుంచి యూజ్ చేస్తాము, దానికి జనరల్ ఫార్ములాస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెయిన్ స్టార్ట్ అయ్యేది మనకి మెయిన్స్లో స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి మెయిన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి ఒక టాపిక్గా మనం తీసుకొని ఈరోజు వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేద్దాం. స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేట్, మనకి ఇంటిగ్రేట్ ఏమి ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ ఏమి రాయాలనేది నేను చెప్తాను వరుసగా. ఫస్ట్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్ డిస్కషన్ చేసాము. అంటే జనరల్గా ఈ మోడల్లో ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా ఆర్ ఏ కాస్ టీటా. ఎందుకంటే 1 - sin స్క్వేర్ టీటా కానీ 1 - cos స్క్వేర్ టీటా కానీ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏ సైన్ టీటా కానీ ఏ కాస్ టీటా కానీ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ tan టీటా తీసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది రాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూట్ ఆఫ్ a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ 1/a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ 1/√a² ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు ఎక్స్ ఉన్న చోట సైన్ టీటా రాస్తే 1 + sin స్క్వేర్ టీటాకి ఏం ఫార్ములా లేదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏ tan టీటా ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ cot టీటా తీసుకున్న వస్తుంది. ఎక్కువగా tan టీటా అనే అప్లికేషన్ మనం జనరల్గా యూజ్ చేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రూట్ ఆఫ్ x² మైనస్ a² ఆర్ 1/√x² మైనస్ a². ఈ మోడల్లో ఇచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ టీటా ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ కొసికెంట్ టీటా. x ఉన్న చోట మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఫార్ములా ఉన్నది కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఫార్ములా ఉన్నది కాబట్టి ఈ మోడల్లో వచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ టీటా, x ఈజ్ ఈక్వల్ టు ఏ కొసికెంట్ టీటా. నెక్స్ట్ ఫోర్త్ది a ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ మోడల్ ఆర్ a మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 టీటా. ఎందుకంటే మనకి మనకి ఇంటిగ్రేషన్లో 1 + cos 2 టీటా 1 - cos 2 టీటా ఈ రెండింటిని యూజ్ చేసి మనకి ఫార్ములాస్ చాలా ఉన్నాయి. 1 + cos 2 టీటా వచ్చేసరికి 2 cos స్క్వేర్ టీటా, 1 - cos 2 టీటా వచ్చేసరికి 2 sin స్క్వేర్ టీటా. టీటా ఇచ్చినప్పుడు టీటా/2 రాస్తాం కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ రూట్ ఆఫ్ a + x బై a - x, a - x బై a + x ఈ మోడల్లో ఇచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 టీటా తీసుకున్నట్లయితే మనకి ఫార్ములా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది x బై a - x ఆర్ a - x బై a. x ఉన్న చోట మనం ఏ వాల్యూ రాసినట్లయితే కంపల్సరీగా a అనేది కామన్ తీయాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ స్క్వేర్ టీటా ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటాని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ క్యాన్సిల్ అవుతుంది. x ఉన్న చోట 1 - sin స్క్వేర్ టీటా కానీ 1 - cos స్క్వేర్ టీటా కానీ ఫార్ములా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ది x బై a + x ఆర్ a + x బై x. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ tan స్క్వేర్ టీటా ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ cot స్క్వేర్ టీటా. ఎందుకంటే మన x ఉన్న చోట ఏ కామన్ తీసినట్లయితే 1 + tan స్క్వేర్ టీటా 1 + cot స్క్వేర్ టీటా వస్తుంది.
నెక్స్ట్ x minus a into b minus x or root of x minus a by b minus x or 1 by root of x minus a into b minus x. ఐబీలో 3 ఉన్నది ఇది. x ఉన్న చోట మనం x is equal to a cos square theta plus b sin square theta అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. చూడండి x minus a into b minus x కానీ x minus a by b minus x మోడల్ కానీ 1 by x minus a into b minus x ఇచ్చినప్పుడు x is equal to a cos square theta plus b sin square theta అనేది అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ 8th x minus a by x minus b or x minus a into x minus b ఈ మోడల్లో వచ్చినప్పుడు x is equal to a secant square theta minus b tan square theta అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి x minus a b minus x ఇచ్చినప్పుడు a cos square theta plus b sin square theta తీసుకుంటాం. x minus a x minus b or x minus a into x minus b గా ఇచ్చినప్పుడు a secant square theta minus b tan square theta అనేది సబ్స్టిట్యూషన్ గా తీసుకుంటాం. ఓకే, ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్స్. మనకి ఏదైనా మోడల్ ఇచ్చినప్పుడు ఏ మోడల్లో ఉన్నదని అబ్జర్వ్ చేసి సబ్స్టిట్యూషన్ అనేది ఏది తీసుకోవాలనేది మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. ఇవి ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్స్, జాగ్రత్తగా చూడండి. స్టూడెంట్స్, ప్రాబ్లమ్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్లో ఉన్న స్టాండర్డ్ రిజల్ట్స్ ఇవన్నీ కలిపి ఈరోజు టాపిక్. ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 plus 2 tan x into tan x plus secant x whole power 1/2. ఇది జనరల్ మెథడ్. దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 plus 2 tan x ని మల్టిప్లై చేసినట్లయితే 2 tan x into tan x 2 tan square x plus 2 tan x into secant x whole power 1/2 dx. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 2 tan x secant x కనిపిస్తుంది కాబట్టి 2ab ఫామ్లో ఉన్నది కాబట్టి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే tan స్క్వేర్ ప్లస్ secant స్క్వేర్ వచ్చేటట్టు ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న 1ని నేను ఎలా రాస్తానంటే secant స్క్వేర్ theta minus tan స్క్వేర్ theta ఈక్వల్స్ టు 1. సారీ, secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x xలో కన్సిడర్ చేద్దాం. ఈక్వల్స్ టు 1 తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 1 ప్లేస్లో secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు ప్రాబ్లము. ఫస్ట్లో ఉన్న secant స్క్వేర్ x అలాగనే రాస్తాను. మైనస్ tan స్క్వేర్ x ప్లస్ 2 tan స్క్వేర్ x ఈక్వల్స్ టు tan స్క్వేర్ x ప్లస్ 2 tan x ఇంటూ secant x హోల్ పవర్ 1/2 dx. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో వచ్చింది కాబట్టి దట్ ఈక్వల్స్ టు secant x ప్లస్ tan x whole power 1/2 whole square whole power 1/2 dx. Square root cancel. Integral of secant x log mod secant x plus tan x. Integral of tan x log mod secant x plus c. Integral of secant x log mod secant x plus tan x. Integral of cosecant x log mod cosecant x minus cot x. ఇంటిగ్రల్ ఆఫ్ tan x log mod secant x, ఇంటిగ్రల్ ఆఫ్ cot x అయినట్లయితే log mod sin x. ఆ 4 ఫార్ములాస్కి log mod కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ log a ప్లస్ log b ఫామ్లో ఉన్నది కాబట్టి log abగా తీసుకున్నట్లయితే secant x ఇంటూ secant x ప్లస్ tan x ప్లస్ c. ఇది జనరల్ ప్రాబ్లమ్. ఓకే, next problem students. m into x power m plus 2n minus 1 minus n into x power n minus 1 by x power 2m plus 2n plus 2 into x power m plus n plus 1. ఇది ఇలా ఇచ్చిన కాంప్లెక్స్ మనకి కాంప్లెక్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఒక సింప్లిఫికేషన్ ప్రకారం మనకి ఇక్కడ న్యూమరేటర్ పార్ట్లో డినామినేటర్ పార్ట్లో ఏదో ఒక పార్ట్తో మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలి. ఇక్కడ మనకి ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఇక్కడ n ఇంటూ ఎక్స్ పవర్, ఓకే, ఇక్కడ ఎక్స్ పవర్ 2n అనేది కనిపిస్తుంది.
n into x power n minus 1, నెక్స్ట్ x power 2m plus 2n x power m plus n plus 1గా ఇచ్చాడు. దీన్ని ఒక పార్ట్తో మనం డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేయాల్సిన పార్ట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2n పార్ట్ అనేది క్లియర్గా కనిపిస్తున్నది కాబట్టి దీన్ని నేను డివైడ్ విత్ x పవర్ 2n తో కనుక డివైడ్ చేసినట్లయితే న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని దట్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ పవర్ m ప్లస్ 2n మైనస్ 1 బై ఎక్స్ పవర్ 2n క్యాన్సిల్ అయినట్లయితే ఎక్స్ పవర్ m మైనస్ 1 అనే పార్ట్ మిగులుతుంది మైనస్ దీన్ని ఎక్స్ పవర్ 2n తో డివైడ్ చేసినట్లయితే n మైనస్ 1 మైనస్ 2n ఓకే మైనస్ n మైనస్ 1గా మిగులుతుంది బై ఇక్కడ x పవర్ 2n తో డివైడ్ చేసినట్లయితే x పవర్ 2m ఓన్లీ మిగులుతుంది 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2m రాసినట్లయితే మైనస్ 2n రాసినట్లయితే m మైనస్ nగా రాస్తాను. ఇక్కడ వచ్చేసరికి 1 బై ఎక్స్ పవర్ 2nగా మిగులుతుంది. ఓకే దీన్ని నేను న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఎక్స్ పవర్ 2n తో డివైడ్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ ఎక్స్ పవర్ 2n మైనస్ 2n క్యాన్సిల్, ఇక్కడ మైనస్ 2n మైనస్ 1 అంటే మైనస్ n మైనస్ 1, ఇక్కడ వచ్చేసరికి 2n క్యాన్సిల్, ఇక్కడ మైనస్ n మిగులుతుంది. నెక్స్ట్ dx దట్ ఈక్వల్స్ టు ఈ ప్రాబ్లమ్ని m ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1 ప్లస్ మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ m హోల్ స్క్వేర్ 2 పవర్ m బై 2 పవర్ n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n హోల్ స్క్వేర్గా రాసినట్లయితే టూ ఇంటూ ఎక్స్ పవర్ m బై ఎక్స్ పవర్ n 1 బై ఎక్స్ పవర్ n హోల్ స్క్వేర్గా తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్స్ టు ఈ పార్ట్ వచ్చేసరికి m ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1 ప్లస్ మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ m ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n హోల్ స్క్వేర్గా రాసినట్లయితే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ m హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ పవర్ m ఇంటూ ఎక్స్ పవర్ n 1 బై ఎక్స్ పవర్ n హోల్ స్క్వేర్. దీంట్లో మనం ఒకటి సబ్స్టిట్యూషన్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఏ సబ్స్టిట్యూషన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పవర్ m ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ n అని టీగా తీసుకున్నట్లయితే m ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 ఇంటూ dx ఈక్వల్స్ టు dt. ఈ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనం m ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx దీని ప్లేస్లో వచ్చేసరికి మనం dtగా తీసుకోవచ్చు బై ఎక్స్ పవర్ m 1 బై ఎక్స్ పవర్ n నేను టీగా తీసుకున్నట్లయితే టీ స్క్వేర్ 1 బై ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా వచ్చేసరికి మైనస్ 1 బై టీ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై టీ వాల్యూ వచ్చేసరికి ఎక్స్ పవర్ m ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n ప్లస్ సిగా తీసుకున్నట్లయితే ఎల్సిఎం పార్ట్ ఎక్స్ పవర్ n బై ఎక్స్ పవర్ m ఇంటూ ఎక్స్ పవర్ n ఎక్స్ పవర్ m ప్లస్ n ప్లస్ 1 ప్లస్ సి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం cos x by cos 3x దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ cos x ఫార్ములా cos 3x యొక్క ఫార్ములా తీసుకున్నట్లయితే 4 cos cube x మైనస్ 3 cos x. cos x క్యాన్సిల్ చేసినట్లయితే dx బై 4 cos స్క్వేర్ x మైనస్ 3. మనకి టైప్స్ మోడల్లో వచ్చినప్పుడు జనరల్గా cos స్క్వేర్ sin స్క్వేర్ వచ్చినప్పుడు దాన్ని సీకెంట్ స్క్వేర్ xతో మల్టిప్లై చేస్తాం. దట్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని సీకెంట్ స్క్వేర్ xతో మల్టిప్లై చేసినట్లయితే సీకెంట్ స్క్వేర్ x dx బై 4 మైనస్ 3 సీకెంట్ స్క్వేర్ x. cos స్క్వేర్ x సీకెంట్ స్క్వేర్ x క్యాన్సిల్ 3 ఇంటూ సీకెంట్ స్క్వేర్ x మిగులుతుంది. పైన ఉన్న సీకెంట్ స్క్వేర్ x dx అనేది tan x యొక్క డెరివేటివ్ కాబట్టి న్యూమరేటర్ పార్ట్లో డినామినేటర్ పార్ట్లో tan x వచ్చేటట్లు ట్రై చేద్దాం. సీకెంట్ స్క్వేర్ x dx బై 4 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ xగా తీసుకున్నట్లయితే దాన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ x dx బై
4 minus 3 1 minus 3 tan square x dx. ఇక్కడ మనకు ఒక చిన్న సబ్స్టిట్యూషన్ అనే పార్ట్ తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా టీ స్క్వేర్కి ముందర కానీ 3 కానీ కాన్స్టెంట్ కానీ లేకుండా తీసుకున్నట్టు 3ని కామన్ తీసినట్లయితే secant square x dx by 1/3ని 1/√3 హోల్ స్క్వేర్ tan square x గా రాసినట్లయితే ఇక్కడ tan x ని t గా తీసుకున్నట్లయితే secant square x dx equals to dt. That equals to 1/3 into secant square x dx means dt by 1/√3 whole square minus t square. ఇది ఆల్రెడీ మీకు నోట్ చేసిన ఫార్ములా 1/a square minus x square. ఫస్ట్ a square తో స్టార్ట్ అయినట్లయితే ఫార్ములా వచ్చేసరికి 1/3 into 1/2a లాగరిథం ఆఫ్ a తో స్టార్ట్ అయితే న్యూమరేటర్ పార్ట్ ప్లస్ 1/√3 plus t 1/√3 minus t plus c. That equals to √3 cancel 1/2√3 into logarithm of 1 plus √3t. t means tan x. 1 plus √3 tan x by 1 minus √3 tan x plus c. Okay. Next problem. Integral of sin power 8x minus cos power 8x by 1 minus 2 sin square x into cos square x. ఫస్ట్ ఇక్కడ ఉన్నది sin power 8xని cos power 8xని చేంజ్ చేద్దాం. sin power 4x whole square cos power 4x whole square by 1 minus 2 sin square x cos square x. a square minus b square ఫార్ములా తీసుకున్నట్లయితే sin power 4x plus cos power 4x into sin power 4x minus cos power 4x by 1 minus 2 sin square x into cos square x. That equals to ఇక్కడ ఉన్న sin power 4x cos power x ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇక్కడ ఎలాగైతే చేంజ్ చేసామో దాన్ని చేంజ్ చేయొచ్చు. కానీ ఈ పార్ట్ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ రావడానికి ట్రై చేద్దాం. sin power 4xని sin square x హోల్ స్క్వేర్గా రాసినట్లయితే cos square x హోల్ స్క్వేర్, ఇది ఫస్ట్ పార్ట్. sin power 4xని sin square x హోల్ స్క్వేర్ మైనస్ cos square x హోల్ స్క్వేర్ బై 1 minus 2 sin square x cos square x. ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab గా కన్సిడర్ చేసినట్లయితే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే sin square x ప్లస్ cos square x దట్ మీన్స్ 1 minus 2 into sin square x into cos square x into a square minus b square sin square x plus cos square x into sin square x minus cos square x by 1 minus 2 sin square x into cos square x. ఈ టూ పార్ట్స్ క్యాన్సిల్ అయితే sin square x plus cos square x equals to 1. That equals to integral of cos square x minus sin square x means cos 2x. Sin square x minus cos square x means minus cos 2x dx. Cos x, integral of cos 2x is equal to sin 2x minus sin 2x by 2x యొక్క డెరివేటివ్ by 2 plus c. ఓకే, a square minus b square ఇది ప్రీవియస్గా మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లము. a square minus b square a plus b into a minus b. ఇది స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ చేయని దానికి ఈ డినామినేటర్ పార్ట్కి కంపల్సరీగా ఏదో ఒక రిలేషన్ ఇస్తాడు. ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి. ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో cos 2xకి ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్స్, ఈ మోడల్ మీద ఎక్కువ ప్రాబ్లమ్. సైన్ కాస్ పవర్లో మనకి ఫ్రాక్షన్ పార్ట్స్ ఇస్తుంటాడు.
ఈ మోడల్లో వచ్చినప్పుడు మనకి ట్యాన్ అనేది రావడానికి ట్రై చేసినట్లయితే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. dx బై సైన్ పవర్ 1/2x కాస్ పవర్ 7/2x. ఇక్కడ వచ్చేసరికి నేను ఈ dx బై సైన్ పవర్ 1/2x బై దీని కాస్ పవర్ 1/2xతో న్యూమరేటర్ పార్ట్ని ఈ పార్ట్ని మల్టిప్లై చేసినట్లయితే cos power 7/2x into cos power 1/2x that equals to dx by ఈ పార్ట్ వచ్చేసరికి sin by cos అంటే tan పవర్లో 1/2 ఉంది కాబట్టి రూట్ tan x గా రాసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేస్తే 7/2 ప్లస్ 1/2 ఈక్వల్స్ టు 8/2 దట్ ఈక్వల్స్ టు 4 cos power 4x. నెక్స్ట్ tan x యొక్క పార్ట్ యొక్క డెరివేటివ్ వచ్చేసరికి secant square x కాబట్టి ఇక్కడ మనకి secant square x రావడం కోసం నేను ఈ cos పవర్ 4x ని న్యూమరేటర్ తీసుకెళ్ళినట్లయితే secant పవర్ 4x dx గా వస్తుంది బై రూట్ ఆఫ్ tan x. నెక్స్ట్ secant పవర్ 4x tan x యొక్క డెరివేటివ్ secant square x కాబట్టి ఇక్కడ ఉన్న secant పవర్ 4x ని చేంజ్ చేద్దాం దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఒక secant square x ని 1 ప్లస్ tan square x గా రాస్తాను into secant square x dx by root tan x. ఇప్పుడు ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసినట్లయితే tan x ని t తీసుకున్నట్లయితే secant square x dx అనేది dt గా అవుతుంది. tan x equals to t secant square x dx equals to dt. సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 plus t square into secant square x dx equals to dt by root t. ఈ పార్ట్ని 1/√t పార్ట్ని a ప్లస్ b బై c సపరేట్ చేసినట్లయితే 1/√t ప్లస్ t స్క్వేర్ బై t పవర్ 1/2 2 మైనస్ 1/2 మీన్స్ 2 మైనస్ 1/2 దట్ ఈక్వల్స్ టు 4 మైనస్ 1/2 అన్నట్లయితే 3/2 ప్లస్ t పవర్ 3/2 dt. 1/√x కి ఫార్ములా వచ్చేసరికి 2√x 1/√2 కి 2√t ప్లస్ t పవర్ n x పవర్ n కి x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 కాబట్టి t పవర్ 3/2 కి t పవర్ 5/2 ప్లస్ c. లాస్ట్లో వచ్చేసరికి t ఉన్న చోట tan x రాసినట్లయితే 2√tan x ప్లస్ 2/5 ఇంటూ tan x హోల్ పవర్ 5/2. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనకి సైన్ కాస్ కంపల్సరీగా ఆ ఫ్రాక్షన్స్ పార్ట్ ఇచ్చినప్పుడు మీరు డినామినేటర్ పార్ట్లో tan x న్యూమరేటర్ పార్ట్లో secant square x అనేది రావడం కోసం ట్రై చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఫ్రాక్షన్స్ని యూజ్ చేస్తూ మనకి దేంతో మల్టిప్లై చేయాలో జాగ్రత్తగా చూసినట్లయితే ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇలా రేషనల్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 1/2 x పవర్ 1/2 x పవర్ 1/3 ఈ రేషనల్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు 2 3కి ఎల్సిఎం వచ్చేసరికి 6 కాబట్టి x ఈక్వల్స్ టు z పవర్ 6గా తీసుకోండి. t పవర్ 6 z పవర్ 6 ఈ కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జెడ్లుగా తీసుకున్నట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాం. dx equals to 6z power 5 dz. ఈ పార్ట్ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ప్లేస్లో z పవర్ 6 రాసినట్లయితే z పవర్ 6 హోల్ పవర్ 1/2 దట్ మీన్స్ z క్యూబ్. dx equals to 6z పవర్ 5 dz బై x ప్లేస్లో z పవర్ 6 రాసినట్లయితే z పవర్ 6 హోల్ పవర్ 1/2 మీన్స్ z క్యూబ్ మైనస్ ఇక్కడ x వచ్చేసరికి z పవర్ 6 రాసినట్లయితే x ప్లేస్లో z పవర్ 6 రాస్తే 6/3 దట్ ఈక్వల్స్ టు z స్క్వేర్. నెక్స్ట్ పార్ట్లో 6 కాన్స్టెంట్ అనేది బయటకు తీసుకొచ్చాను. z క్యూబ్ ఇంటూ z పవర్ 5గా ఉన్నది z పవర్ 8గా రాయొచ్చు. ఇక్కడ z క్యూబ్ అనేది మనకి కామన్ తీసినట్లయితే z స్క్వేర్ అనేది కామన్ తీసినట్లయితే z మైనస్ 1. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే లాస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి z స్క్వేర్ క్యాన్సిల్ చేసినట్లయితే z ఇంటూ z పవర్ 5 z పవర్ 6 బై
జెడ్ మైనస్ 1 డిజెడ్. ఓకేనా? మనకి ఇంటిగ్రేషన్లో ఫస్ట్ మనకి మామూలుగా స్టాండర్డ్ రిజల్ట్స్ యూజ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ న్యూమరేటర్ పార్ట్లో పవర్ 6 ఉన్నది, డినామినేటర్ పార్ట్లో పవర్ 1 ఉన్నది. ఇది వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో డిగ్రీ ఎక్కువ డిగ్రీ తక్కువ ఉన్నప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా డివిజన్ అనేది చేసి తర్వాత ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ప్రాబ్లం ఈజీగా వస్తుంది. z-1 z⁻6 డివిజన్ చేసినట్లయితే z ఇంటూ z⁻5 z ఇంటూ z⁻5 z⁻6 -1 ఇంటూ z⁻5 z⁻5 మైనస్ ప్లస్ క్యాన్సల్ z⁻5 ప్లస్ z⁻4 గా తీసుకున్నట్లయితే z ఇంటూ z⁻4 z⁻5 మైనస్ z⁻4 z ఇంటూ z³ గా రాసినట్లయితే z ఇంటూ z³ z⁻4 మైనస్ 1 ఇంటూ z³ క్యాన్సిల్ ప్లస్ z³ z ఇంటూ z² z³ మైనస్ z² 2 z² ప్లస్ z ఇంటూ z² మైనస్ z లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ప్లస్ 1 తీసుకున్నట్లయితే z ఇంటూ 1 z మైనస్ 1. డివిజన్ అల్గారిథం ప్రకారం a b c తీసుకున్నట్లయితే b ప్లస్ c బై a గా రాస్తాం. b ప్లస్ c బై a x y z y ప్లస్ z బై x. అలాగనే ఈ పార్ట్ వచ్చేసరికి 6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఈ పార్ట్ z⁻5 z⁻4 z³ z² z ప్లస్ 1 ప్లస్ 1 by z minus 1 that equals to 6 into z power 5 వచ్చేసరికి ఇంటిగ్రేషన్ z power 6 by 6 z power 5 by 5 z power 4 by 4 z square की z³ by 3 z की z square by 2 इंटीग्रल ऑफ dz z 1 by z की log mod z minus 1 plus c. ఫైనల్ గా మనకి z అనేది సబ్స్టిట్యూషన్ x is equal to z power 6 కాబట్టి z is equal to x power 1 by 6 గా రాసినట్లయితే 6 into z power 6 అంటే డైరెక్ట్ గా x by 6 గా రాస్తాను. ఇక్కడ z ఉన్న చోట మనకి x power 1 by 6 రాసినట్లయితే x power 5 by 6 by 5 x power 4 by 6 means x power 2 by 3 by 4 x power 1 by 2 by 3 x power 2 by 6 means 1 by 3 by 2 z means x power 1 by 6 logarithm of z means x power 1 by 6 minus 1 plus c. This is the answer. Okay, if you multiply the 6 we get the answer. Okay students, next problem students, dx by 1 plus root x into root of x minus x square. ఓకే, ఇక్కడ వచ్చేసరికి x ఈక్వల్స్ టు నేను sin స్క్వేర్ థీటా x ఈక్వల్స్ టు sin స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే dx ఈక్వల్స్ టు 2 sin theta cos theta that equals to dx ప్లేస్ లో 2 sin theta cos theta రాద్దాం. sin స్క్వేర్ theta ఎందుకు తీసుకుని ఇక్కడ sin theta తీసుకుంటే రూట్ x ఉంటుంది, sin స్క్వేర్ అయితే రూట్ ఆఫ్ sin theta మన క్యాన్సిల్ అయినట్లయితే ఓన్లీ sin theta మిగులుతుంది. 1 ప్లస్ రూట్ ఆఫ్ sin స్క్వేర్ theta మీన్స్ sin theta రూట్ ఆఫ్ sin స్క్వేర్ theta మైనస్ sin పవర్ 4 theta into d theta that equals to 2 into sin theta cos theta d theta by 1 plus sin theta into sin square theta ని కామన్ తీసినట్లయితే 1 minus sin square theta cos square theta
రూట్ లోపల సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయినట్లయితే సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్. ఈ పార్ట్ వచ్చినప్పుడు మనకి ఎల్సిఎంని మనకి డినామినేటర్ పార్ట్ని రేషనలైజింగ్ చేసినట్లయితే 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా వచ్చేసరికి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, దట్ మీన్స్ కాస్ స్క్వేర్ థీటా, that equals to 2 into 1 by cos square theta means secant square theta, sin by cos tan 1 by cos secant theta into tan theta dθ గా తీసుకున్నట్లయితే that equals to 2 into secant square theta కి ఇంటిగ్రేషన్ వచ్చేసరికి tan theta, secant x into tan x కి secant x కాబట్టి secant theta గా రాస్తాను ప్లస్ c. కానీ ఇక్కడ వచ్చేసరికి sin square theta equals to x గా ఇచ్చినట్లయితే sin theta is equal to sin inverse of root x అవుతుంది, అంటే sin theta equals to root x. దీని నుంచి మనం ఏమేమి ఫైండ్ చేయాలంటే tan theta secant theta, కాబట్టి ట్రయాంగిల్ ప్రాపర్టీ తీసుకున్నట్లయితే theta sin theta equals to root x 1, ఈ పార్ట్ వచ్చేసరికి రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ 1 మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్. దీని నుంచి tan theta వాల్యూ రావాలి, దట్ ఈక్వల్స్ టు tan theta ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. secant theta ఈక్వల్స్ టు కాస్ని రివర్స్ చేసినట్టయితే కాస్ వాల్యూ రూట్ 1 మైనస్ ఎక్స్ బై హైపోటెన్యూస్, కాబట్టి కాస్ని రివర్స్ చేస్తే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఈ వాల్యూని ఆన్సర్లో రాసినట్లయితే 2 into tan theta value root x by root of 1 minus x minus secant theta value 1 by root of 1 minus x plus c, that equals to LCM part కన్సిడర్ చేసినట్లయితే root x minus 1 by root of 1 minus x plus c. ఓకే, next problem, integral of dx by x square into root of a square plus x square. మీ కింద చెప్పాను a square plus x square ఉన్నప్పుడు x is equal to a tan theta అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే dx equals to a into secant square theta dθ, that equals to dx ప్లేస్ లో a secant square theta dθ తీసుకున్నాం, x స్క్వేర్ వచ్చేసరికి a స్క్వేర్ tan స్క్వేర్ థీటా. వన్స్ మనం సబ్స్టిట్యూషన్ చేసాము అంటే ఎక్స్లు డిఎక్స్లు మొత్తం థీటాలు డిథీటాలో కానీ టీలు డిటీలో కానీ మారిపోవాలి, అంతేగాని సగం ఎక్స్ సగం టీలో ఉండకూడదు. ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ tan స్క్వేర్ థీటా, దట్ ఈక్వల్స్ టు ఏ సీకెండ్ స్క్వేర్ థీటా డిథీటా బై ఏ స్క్వేర్ tan స్క్వేర్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ని కామన్ తీసినట్లయితే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, 1 ప్లస్ tan స్క్వేర్ థీటా సీకెండ్ స్క్వేర్ థీటా, ఏ ఇంటూ సీకెండ్ థీటా అనే పార్ట్ మనకు మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏకి క్యాన్సిల్ అయినట్లయితే 1 బై ఏ స్క్వేర్ కాన్స్టెంట్, ఇక్కడ ఉన్న సీకెంట్కి స్క్వేర్కి క్యాన్సిల్ చేసినట్లయితే సీకెంట్ని 1 బై కాస్గా రాసుకుందాం, tan స్క్వేర్ని 1 బై సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్గా తీసుకున్నట్లయితే కాస్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయినట్లయితే దట్ ఈక్వల్స్ టు 1 బై ఏ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటాగా రాసుకున్నట్లయితే దట్ ఈక్వల్స్ టు 1 బై ఏ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా కాట్ థీటా, 1 బై సైన్ థీటా కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా dθ. secant x into tan x की secant x cosecant x into cot x की minus cosecant x, that equals to minus 1 by a square into cosecant theta plus c. ఇక్కడ వచ్చేసరికి మనకి tan theta equals to x by a అనే పార్ట్ ఉన్నది, దీని నుంచి cosecant theta ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. x a root of a square plus x square తీసుకున్నట్లయితే cosecant theta equals to వాల్యూ వచ్చేసరికి cosecant ఈక్వల్స్ టు 1 బై సైన్, కాబట్టి
x by root of a square plus x square ని root of a square plus x square by x గా కన్సిడర్ చేసినట్లయితే ఆన్సర్ వచ్చేసరికి minus 1 by a square into root of a square plus x square by x plus next problem students, f of x is equal to x square by 1 plus x square into 1 plus root of 1 plus x square previous గా మెయిన్స్ లో ఇచ్చిన ప్రాబ్లం ఇది. అండ్ f of 0 equals to 0, find f of 1. ఓకే, ఇప్పుడే చెప్పాను మీకు a square plus x square ఇచ్చినప్పుడు x is equal to a tan theta తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ x ఓన్లీ ఉన్నది కాబట్టి 1 plus x square ఉన్నది కాబట్టి x equals to tan theta తీసుకున్నట్లయితే dx equals to secant square theta d theta. That equals to integral of x ఉన్న చోట tan రాసినట్లయితే tan square theta into dx means secant square theta d theta by 1 plus tan square theta into 1 plus root of 1 plus tan square theta. That equals to tan square theta into secant square theta d theta by 1 plus tan square theta means secant square theta into 1 plus tan square theta secant square theta root of secant square theta వచ్చేసరికి 1 plus secant theta అనేది ఫైనల్ గా మిగులుతుంది. secant square theta క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ secant ఉన్నది, ఇక్కడ tan ఉన్నది కాబట్టి tan square theta ని secant square theta minus 1 గా తీసుకున్నట్లయితే LCM పార్ట్ అప్లై చేస్తుంది మనకి మామూలుగా a square minus b square ఫార్ములా అప్లై చేసినట్లయితే secant theta minus 1 into secant theta plus 1 by secant theta plus 1. ఈ పార్ట్లు రెండు ప్లస్ 1 అన్నాడు కాబట్టి ప్లస్ 1 పార్ట్ క్యాన్సిల్ అయ్యి మనకి మైనస్ పార్ట్ మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ secant theta. ఇంటిగ్రల్ ఆఫ్ secant theta వచ్చేసరికి log mod secant theta plus tan theta minus d theta. d theta వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ d theta వచ్చేసరికి theta. నౌ ఏదైనా ప్రాబ్లమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా మార్చినట్లయితే లాగరిథమ్ ఆఫ్ tan theta plus secant theta వాల్యూ మనకి tan theta అనేది x అని తెలుసు. secant theta కనుక్కోవడం కోసం నేను ఇక్కడ ఉన్న secant theta ని 1 plus tan square theta గా తీసుకుంటాను మైనస్ theta ప్లస్ c. ఇప్పుడు tan theta ని x ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x theta మీన్స్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ c. ఓకే, ఇది మనకి వచ్చిన ఆన్సర్. బట్ ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు. f ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చి ఫైండ్ f ఆఫ్ 1 అంటే ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనకి క్లియర్గా ఫస్ట్ c అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇవి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్కువ ఈ మోడల్ చేస్తాము. f ఆఫ్ 0 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే f ఆఫ్ 0 ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ 0 ప్లస్ log 1 0 అవుతుంది మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 ప్లస్ c ఈక్వల్స్ టు పై బై 4 0 ఇచ్చాడు. దట్ ఎంప్లైస్ c ఈక్వల్స్ టు వాల్యూ వచ్చేసరికి 0. నౌ f ఆఫ్ 1 అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. f ఆఫ్ 1 ని ఫైండ్ చేయమన్నాడు. f ఆఫ్ 1 ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ c ప్లేస్ లో మనకి 0 రాసినట్లయితే c ఈక్వల్స్ టు 0 రాసినట్లయితే నెక్స్ట్ x ఉన్న చోటల్లా 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 ప్లస్ రూట్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1 మీన్స్ 5/4 ప్లస్ c వచ్చేసరికి 0 కాబట్టి therefore ఆన్సర్ f ఆఫ్ 1 ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2 మైనస్ 5/4. నెక్స్ట్ రేషనల్ ఇండెక్స్ ప్రాబ్లమ్స్. ఇది కూడా ప్రీవియస్గా మనకు మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లమే. x ప్లస్ క్యూబ్త్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సిక్స్త్ రూట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఉన్న పవర్లో 1/3, ఇక్కడ ఉన్న పవర్లో 1/6, అక్కడ ఉన్న 3కి 6కి ఎల్సిఎం 6 కాబట్టి
x ఈక్వల్స్ టు z పవర్ 6గా కన్సిడర్ చేసినట్లయితే dx ఈక్వల్స్ టు 6z పవర్ 5 dz. సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ప్లేస్లో z పవర్ 6గా రాస్తాను. x ఉన్న చోట z పవర్ 6 హోల్ స్క్వేర్ అంటే z పవర్ 12. z పవర్ 12 హోల్ పవర్ 1/3 మీన్స్ z పవర్ 4 ప్లస్ x means z power 6 whole power 1/6 that equals to z by x equals to z power 6 1 plus x means z power 6 whole power 1/3 z square dx means 6z power 5 dz. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఉన్న z power 5 పవర్ లో ఉన్న 6 క్యాన్సిల్. ఈ z కి న్యూమరేటర్ పార్ట్ లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో z కామన్ తీసినట్లయితే రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి z పవర్ 5 ప్లస్ z క్యూబ్ ప్లస్ 1 బై 1 ప్లస్ z స్క్వేర్. ఇక్కడ మనకి ఇంటూ 6 dz ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ పార్ట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇది నేను ఇందాక ఒక మోడల్ చెప్పాను, న్యూమరేటర్ పార్ట్లో హైయెస్ట్ డిగ్రీ, డినామినేటర్ పార్ట్లో లోయెస్ట్ డిగ్రీ ఉన్నట్లయితే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఈ మోడల్ని ఏదైనా సపరేషన్కి ఛాన్స్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూమరేటర్లో ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డినామినేటర్ పార్ట్ యాస్టీస్గా మనకి డిఈలో ఈ మోడల్ వచ్చింది, యాస్టీస్గా రావడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఉన్న ఈ టూ పార్ట్స్లో జెడ్ క్యూబ్ని కామన్ తీసినట్లయితే 6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జెడ్ క్యూబ్ కామన్ తీసినట్లయితే జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ డీజెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ ఏ ప్లస్ బి బై సి అనుకున్నట్లయితే 6 ఇంటూ జెడ్ క్యూబ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1 dz. జెడ్ స్క్వేర్ ప్లస్ 1 జెడ్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జెడ్ క్యూబ్కి వచ్చేసరికి జెడ్ పవర్ 4/4 ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్గా తీసుకుందాం ప్లస్ సిగా తీసుకున్నట్లయితే ఫైనల్గా జెడ్ ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ 6 కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/6 రాసినట్లయితే 6 ఇంటూ జెడ్ ప్లేస్లో ఎక్స్ పవర్ 1/6 రాస్తే 4/6 దట్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ 4. 6 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ మీన్స్ ఎక్స్ పవర్ 1/6 ప్లస్ సి. ఆన్సర్ వచ్చేసరికి 3/2 ఇంటూ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ 6 into tan inverse of x power 1/6 plus. ఓకే, ఈ రేషనల్ ఇండెక్స్లో మనకి ఇక్కడ ఉన్న రేషనల్ పార్ట్లో కానీ ఇలా ఇచ్చినప్పుడు ఆ డినామినేటర్ ఇక్కడ ఉన్న పవర్స్లో ఉన్న వాటికి ఎల్సిఎం పార్ట్ తీసుకొని దానికి పవర్లో తీసుకొని దాన్ని ఎక్స్ ఈక్వల్ టు జెడ్ పవర్ 6గా తీసుకున్నట్లయితే మనకి ఆ మోడల్ అనేది వచ్చేస్తుంది. Next problem students, integral of 1 by x power 1/2 1 plus x square whole power 5/4 dx. ఇక్కడ వచ్చేసరికి నేను x స్క్వేర్ అనే పార్ట్ని నేను x పవర్ 1/2 x స్క్వేర్ని కామన్ తీసినట్లయితే x స్క్వేర్ కామన్ పోతే 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 5/4 dx. దట్ ఈక్వల్స్ టు dx బై x power 1/2 into x power 5/4 means x power 5/2 1 plus x power -2 whole power 5/4 గా తీసుకుంటాం. ఇక్కడ బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసినట్లయితే 1/2 plus 5/2 దట్ ఈక్వల్స్ టు 6/2 x క్యూబ్ పార్ట్ అనేది వస్తుంది. dx by x cube into 1 plus x power -2 whole power 5/4. ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది, ఇది డినామినేటర్ పార్ట్ నుంచి న్యూమరేటర్ తీసుకెళ్ళినట్లయితే x పవర్ -3 dx వస్తుంది. కాబట్టి x పవర్ -2 ఉన్నప్పుడు x పవర్ -3 కోసం ట్రై చేయాలి. 1 ప్లస్ x పవర్ -2 ఈక్వల్స్ టు t అనుకున్నట్లయితే 1కి డెరివేటివ్ 0, -2 ఇంటూ x పవర్ -3 dx ఈక్వల్స్ టు dt. ఇక్కడ వచ్చేసరికి dx బై x క్యూబ్ ఓన్లీ మనకు అవసరం కాబట్టి dx బై x క్యూబ్ ఈక్వల్స్ టు dt బై -2.
ఈ పార్ట్ని యాస్టీస్గా సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ dx by x cube means dt by minus 2 by 1 plus x power minus 2 means t power 5 by 4 minus 1 by 2 t power minus 5 by 4 dt గా తీసుకున్నట్లయితే ఈ ఫార్ములా వచ్చేసరికి x power n కి వచ్చేసరికి x power n plus 1 by n plus 1 కాబట్టి t power minus 5 by 4 plus 1 by minus 5 by 4 plus 1 plus c. ఇక్కడ LCM పార్ట్ తీసుకున్నట్లయితే minus 5 plus 4 by 4 కాబట్టి minus 1 by 4 అనేది మనకు మిగులుతుంది minus 1 by 2 into t power minus 1 by 4 minus 1 by 4 plus c. Minus minus gets cancelled 2 into last కి t ఉన్న చోట t means 1 plus x power minus 2 whole power minus 1 by 4 గా కన్సిడర్ చేసినట్లయితే x పవర్ మైనస్ 2ని 1 by x స్క్వేర్ గా రాసి పవర్లో ఉన్న మైనస్ని రివర్స్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ హోల్ పవర్ 1 by 4 మైనస్ని లోపలికి పంపించినట్లయితే రివర్స్ a by b కాస్త b by a రివర్స్ అవుతుంది. లాస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎలాగా ఇక్కడ LCM తీస్తే 1 by x స్క్వేర్ పవర్ మైనస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ చేసినట్లయితే లాస్ట్కి వచ్చేసరికి 2 into root x by x స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 1 by 4 ప్లస్ c అనేది ఆన్సర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్ dx by x minus p into root of x minus p into x minus q. మనకి ఈ మోడల్లో ఇచ్చినప్పుడు రూట్ బయట ఏ పార్ట్ అయితే ఉన్నదో x minus p ఈక్వల్స్ టు 1 by t. మనకి ఆర్పీలో జనరల్గా ఈ మోడల్లో 1 by ax plus b into root of px square plus qx plus r అన్నప్పుడు ax plus b ఈక్వల్స్ టు 1 by t తీసుకుంటాం. ఆ మోడల్లోనే x minus p ఈక్వల్స్ టు 1 by t తీసుకున్నట్లయితే x equals to p plus 1 by t. x minus q means p plus 1 by t minus q. This is the substitution. Derivative part తీసుకున్నట్లయితే x కి derivative dx minus 1 by t square dt. Substitution part మెయిన్ x minus p equals to 1 by t. x equals to p plus 1 by t. x మైనస్ క్యూ అనే పార్ట్ కూడా మనకి ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి x మైనస్ క్యూ అనే పార్ట్కి ఈ p ప్లస్ 1 by tకి మైనస్ క్యూను సబ్ట్రాక్ట్ చేశాను. ఈ పార్ట్కి డెరివేటివ్ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మైనస్ 1 by t స్క్వేర్ dt బై x మైనస్ p మీన్స్ 1 by t రూట్ ఆఫ్ x మైనస్ p 1 by t ఇంటూ x మైనస్ క్యూ p మైనస్ క్యూ ప్లస్ 1 by t. ఓకే నెక్స్ట్ ఇక్కడ tt క్యాన్సల్ మైనస్ dt బై t బై ఇక్కడ ఉన్న 1 by tని లోపలికి మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 by t స్క్వేర్ ప్లస్ p మైనస్ క్యూ బై t. ఈ పార్ట్ని ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే మైనస్ gt బై t. ఎల్సిఎం పార్ట్ వచ్చేసరికి t స్క్వేర్ 1 ప్లస్ p మైనస్ క్యూ ఇంటూ t. root t square అంటే t, tt gets cancelled, that equals to integral of dt by root of 1 plus p minus q into t. Okay, next 1 by root of ax plus b ఫార్ములా వచ్చేసరికి 2 root of ax plus b by ax plus b యొక్క డెరివేటివ్ a. అలాగనే ax plus b ఇక్కడ t అనేది వేరియబుల్గా తీసుకున్నట్లయితే 2 root of 1 plus p minus q into t by p minus q. 1 by root x కి 2 root x p minus q into t యొక్క డెరివేటివ్ p minus q గా రాసినట్లయితే లాస్ట్ ఫైనల్గా 1 by t ఈక్వల్స్ టు x minus p. t ఈక్వల్స్ టు 1 by x minus p గా సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 plus p minus q. t means
1 by x minus p LCM తీసుకున్నట్లయితే minus 2 by p minus q into x minus p minus p minus q by x minus p. P gets cancelled. 2 by p minus q into root of x minus q by x minus p plus c. ఓకే, మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ రూట్ బయట ఉన్న పార్ట్ని 1/t అనుకోవటం, ఎక్స్ మైనస్ క్యూని కూడా టీలోకి చేంజ్ చేయాలి. వన్స్ ప్రాబ్లం మనం మొత్తం చేంజ్ చేసినప్పుడు ఎక్స్లు అన్నీ టీలు డిటీలోకి చేంజ్ అవ్వాలి, ఇది మెయిన్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది 1/√x 2√x 1/√ax plus b 2√ax plus b by a. ఓకే, లాస్ట్లో 1/t మీన్స్ x minus p, t మీన్స్ 1/x minus pని సబ్స్టిట్యూషన్ చేస్తూ సింప్లిఫికేషన్ చేసినట్లయితే లాస్ట్లో మనకి ఆన్సర్ అనేది ఎక్స్లో వచ్చేసేయాలి. Next problem students, x minus 2 whole power 7/8 x plus 3 whole power 9/8 ఈ మోడల్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ dx by x minus 2 whole power 7/8, ఇక్కడ ఉన్న పవర్స్ ఇక్కడ 7/8 యాస్టీస్గా రావడం కోసం ఇక్కడ ఉన్న 9/8ని 9/8 అనే పార్ట్ని నేను 7/8 ప్లస్ 2/8గా రాసినట్లయితే x ప్లస్ 3 హోల్ పవర్ 7/8 x ప్లస్ 3 హోల్ పవర్ 2/8 దట్ ఈక్వల్స్ టు dx బై x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 3 కామన్గా పవర్లో 7/8 ఉన్నది ఇంటూ x ప్లస్ 3 హోల్ పవర్ 1/4. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి బయట ఉన్న పార్ట్ పవర్లో ఇక్కడ 7/8 ఉంది, ఇది కామన్గా ఉన్న పార్ట్ x ప్లస్ 3 ఈక్వల్స్ టు నేను 1/tగా తీసుకున్నట్లయితే dx ఈక్వల్స్ టు -1/t² dt. ఓకే, x ప్లస్ 3 ప్లేస్లో 1/t రాయొచ్చు. ఇక్కడ ఉన్న x minus 2 మీన్స్ x minus 2 ఈక్వల్స్ టు 1/t minus 5. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు dx ఈక్వల్స్ టు -1/t² dt by x minus 2 means 1/t minus 5, x plus 3 means 1/t whole power 7/8 into x plus 3 1/t whole power 1/4. ఓకే, టోటల్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి టీలోకి చేంజ్ అయింది. దట్ ఈక్వల్స్ టు -1/t² dt బై మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1/t ఇంటూ 1/t 1/t² మైనస్ 5/t హోల్ పవర్ 7/8 ఇంటూ 1/t హోల్ పవర్ 4గా తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్స్ టు -1/t² dt బై ఎల్సిఎం పార్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ t² వస్తుంది 1 minus 5t by t² whole power 7/8 1 by t power 1/4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 7 ఈ పార్ట్ వచ్చేసరికి మనం సింగిల్గా సపరేట్ చేసినట్లయితే -1/t² dt by 1 minus 5t whole power 7/8 t power 7/4 into t power 1/4 t power 7/4 into t power 1/4 means t power 7/4 plus 1/4 means t power 8/4, that means t square gets cancelled. 1/1 minus 5t 1 minus 5t whole power minus 7/8 dt గా తీసుకున్నట్లయితే x పవర్ n కి ఫార్ములా x పవర్ n plus 1 by n plus 1 కాబట్టి minus of 1 minus 5t whole power minus 7/8 plus 1 by minus 7/8 plus 1. దీని యొక్క డెరివేటివ్ని బయలో రాయాలి ప్లస్ c గా తీసుకున్నట్లయితే
దట్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ 1 minus 5t whole power 8 plus 8 minus 7 అంటే 1 by 8 1 by 8 1 by 8 into 5 that equals to 8 by 5 1 minus 5 into t means 1 by x plus 3 whole power 1 by 8 8 by 5 into LCM తీసుకున్నట్లయితే x plus 3 minus 5 x minus 2 by x plus 3 whole power 1 by 8 plus లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఒకటే మోడల్. ఇలా మనకి 2 పార్ట్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ రూట్ బయట ఉన్న పార్ట్ని 1/t గా తీసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది.